నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. పండగ సీజన్లో కేంద్ర సర్కార్ ప్రకటించిన జీఎస్టీ తగ్గింపులు వినియోగదారులకు నిజంగా ప్రయోజనం చేకూరుస్తున్నాయా? పన్నులు తగ్గినా కంపెనీలు తగ్గిన రేటుకు అనుగుణంగా ధరలను తగ్గిస్తున్నాయా లేదా అనే దానిపై పెద్ద చర్చ నడుస్తుంది. సామాన్య పౌరుడికి ఈ ప్రయోజనం చేరడం లేదు అనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశంపై ప్రభుత్వం ఇచ్చిన వివరణ ఏంటి? జీఎస్టీ ట్రిబ్యునల్ ఏర్పాటు ఎంతవరకు వచ్చింది? జీఎస్టీ బోనాంజా ఎవరికి బోనస్? ప్రభుత్వం పన్నులు తగ్గిస్తే ఆ ప్రయోజనం సామాన్య పౌరుడికి చేరాలి. ఇదొక వర్చువస్ సైకిల్. పన్ను తగ్గితే కన్సెప్షన్ పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది, ఆ తర్వాతే ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. కానీ ఈ సైకిల్ మధ్యలో చిక్కుముడి పడింది. ప్రభుత్వం పన్నులు తగ్గించినా ఆ పూర్తి ప్రయోజనం వినియోగదారులకు చేరడం లేదన్నదే ఇప్పుడు కీలకమైన సమస్య. ఫైనాన్స్ మినిస్ట్రీ ఇచ్చిన వివరణ ప్రకారం కంపెనీలు ఇన్పుట్ కాస్ట్ పెరగడం వల్ల అవుట్పుట్స్ తగ్గించిన పన్ను రేటు ప్రకారం వెయిటెడ్ యావరేజ్ లెక్కించాలి. అయితే చాలా మంది తయారీదారులు వెయిటెడ్ యావరేజ్ కంటే ఎక్కువగానే ధరలను పెంచుతున్నారన్నది వినియోగదారుల ఫిర్యాదు. అంటే ప్రభుత్వం 12% నుంచి 5% తగ్గించిన తయారీదారులు వారికి రావాల్సిన దానికంటే ఎక్కువ ధరను పాస్ ఆన్ చేస్తున్నారని ప్రభుత్వం ఒప్పుకుంది. అయినప్పటికీ ఉటోపియన్ వరల్డ్లో తప్ప తాము తగ్గించిన దానికంటే ఎక్కువకు ఎక్కడా పన్ను పెరగలేదని కూడా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. మరి ఈ ఫిర్యాదుల సంగతి ఏంటి? వినియోగదారుల వ్యవహారాల శాఖకు ఇప్పటి వరకు 3169 ఫిర్యాదులు అందాయి. అందులో దాదాపు 94% ఫిర్యాదులు ఆ శాఖలోనే పరిష్కరించబడ్డాయి. మిగిలిన 375 ఫిర్యాదులు సిబిఐసిలోని నోడల్ ఆఫీసర్కు పంపబడ్డాయి. ఈ ఫిర్యాదుల్లో ఎక్కువ భాగం వెయిటెడ్ యావరేజ్ అంశం తెలియక వినియోగదారులు తప్పుగా పన్ను కోతను అంచనా వేయడం వల్ల వచ్చినవేనని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే కన్స్యూమర్ అఫైర్స్ పోర్టల్లో ఒక న్యూ ఫంక్షనాలిటీని ఏర్పాటు చేయబోతున్నారు. దీని ద్వారా ఫిర్యాదులను వెంటనే ప్రిన్సిపల్ కమిషనర్లకు పంపి ప్రాంతీయ స్థాయిలో పరిష్కరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక డిస్ట్రిబ్యూట్ రెడ్ సెల్ కోసం ఏర్పాటు చేసిన జీఎస్టీ ట్రిబ్యునల్ గురించి కూడా గుడ్ న్యూస్ ఉంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వాటి అవసరాలకు అనుగుణంగా ట్రిబ్యునల్స్ స్థాపించబడ్డాయి. వాటికి అవసరమైన ఆఫీస్ స్పేస్, మానవ వనరులు, ఎక్విప్మెంట్స్ అన్ని అందుబాటులో ఉంచబడ్డాయి. ఇది వ్యాపారాలకు ఒక బిగ్ రిలీఫ్ అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు ఎకానమీ మాత్రం స్ట్రాంగ్ గా ఉంది. సెప్టెంబర్ 2025లో జీఎస్టీ వసూళ్లు 9.1% పెరిగాయి. దీని అర్థం ప్రధానమంత్రి పన్ను తగ్గింపు ప్రకటన చేసినా కూడా ఆగస్టు నెలలో కొనుగోళ్లు, అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే 9.1% పెరిగాయి. పన్ను తగ్గించినా వసూళ్లు పెరగడం ఇండియా స్టోరీపై పెట్టుబడిదారులకున్న నమ్మకాన్ని పెంచింది. అందుకే ఆగస్టులో $4 బిలియన్ ఉన్న అవుట్వర్డ్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ ఎఫ్పిఐ సెప్టెంబర్లో $900 మిలియన్ కంటే తక్కువకు పడిపోయింది. అంటే పెట్టుబడిదారులు డబ్బును బయటకు తీయకుండా ఇండియాలోనే ఉంచడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. జీఎస్టీ బోనస్ ప్రభావం కన్సెషన్ పై కాకపోయినా ఇన్వెస్ట్మెంట్ పై మాత్రం పాజిటివ్గా ఉందని చెప్పాలి.